పాస్ అవడమే కాదండి ఎక్కువ మార్కులు అయితే వస్తాయి. షార్ట్ క్వెషన్స్ పరంగా అయితే సో జేఎన్‌టీహెచ్ 1112 బీటెక్‌కు సంబంధించిన అప్డేట్స్ నేను ఇప్పటికి చాలా ఇచ్చానండి. రిజల్ట్స్ సంబంధించింది. నిన్న కూడా రిజల్ట్స్ సంబంధించింది ఒక వీడియో కూడా చేశాను. మీరు చూడనట్లయితే చూసుకోండి. ఇక అందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసేసి. సో నేను ఇంతకుముందు జరిగినవి కూడా చెప్తానండి. దాని ప్రకారం ఈసారి కూడా ఎలా ఉండొచ్చో మ్యాథమెటిక్స్ పరంగా అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. సో మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే అండి, ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ పరంగా ఇప్పుడు నేను ఈ ఛానెల్ పెట్టి 3-4 ఇయర్స్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, నేను చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ కానివ్వండి, ఇంతకుముందు డౌట్స్ వీడియో చేసేవాడిని. యూట్యూబ్ కామెంట్స్ అది కానివ్వండి, లేకపోతే పోల్ కండక్ట్ చేసేవాడిని. ఆ పోల్‌లో ఇప్పుడుంటాయి చూసుకోండి మీరు. అయితే అందుట్లో చూసుకున్నా కూడా ఫస్ట్ ఇయర్ ముఖ్యంగా 1112 బీటెక్ పేపర్ వెర్షన్ రెగ్యులర్ పరంగా కానివ్వండి, సప్లీ పరంగా కానివ్వండి. 2 ఒకసారి రెగ్యులర్ ఒకటి జరిగితే ఇంకోటి సప్లీ జరుగుతది. ఇంకోటి రెగ్యులర్ చదివినప్పుడు ఈ సప్లీ జరుగుతది కదా! అలా చూసుకున్నా కూడా ఎప్పుడూ కూడా ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ 50% దాటలేదు ఈజీ ఐ పాస్డ్ అని. అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాను కదా! ఈజీ ఐ పాస్డ్, టఫ్ ఐ పాస్డ్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. అందుట్లో ముఖ్యంగా ఈజీని ఒక్కదాన్ని కన్సిడర్ చేస్తే ఎప్పుడూ కూడా 50% అనేది దాటలేదు. ఒకే ఒక్కసారి 49% అనేది రావడం అయితే జరిగింది ఈజీ ఐ పాస్డ్ అని. అంటే ఓవరాల్‌గా మీడియం, టఫ్ ఈ పాస్ పరంగా చూసుకుంటే దాటింది గానీ, ఈజీ కింద అయితే ఎప్పుడూ కూడా పేపర్ వాల్యుయేషన్ 50% అయితే దాటల. హైయెస్ట్ 49%. అయితే ఆ 49% రావటానికి గల కారణం కూడా ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టే. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి స్టూడెంట్స్ అసహనానికి గురయ్యి యూనివర్సిటీ వాళ్ళప్పుడు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నా కూడా అది కూడా జరిగింది కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వల్లే. ఇమీడియట్‌గా లాక్‌డౌన్ తర్వాత ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, థర్డ్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, సెకండ్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, సప్లీలు రాసిన వాళ్ళు, రెగ్యులర్ రాసిన వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేసరికి ఫెయిల్ అయింది కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. అయితే నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. అప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ చేశారు అని చెప్పేసి స్టూడెంట్స్ గోల చేశారు. నేను బాగానే రాశానని చెప్పి చేస్తే ఆర్‌సీఆర్‌వి వచ్చేసరికి ఫ్రీ ఇచ్చారు వాళ్ళకి. డబ్బులు కట్టినవి కూడా వెనక్కి ఇచ్చేసారు వాళ్ళయి. అయితే అందుట్లో కూడా స్టూడెంట్స్ సరిగ్గా రాయలేదు. దాని గురించే ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఫ్యాకల్టీ చూపించడం అయితే జరిగిందని ఆ కమిటీ ద్వారా అయితే వాళ్ళు నిర్ధారించడం జరిగింది. సో దాన్ని బట్టి ఏంటంటే మ్యాథమెటిక్స్ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడూ టఫ్ గానే ఉంటదండి. సో మీరు అట్లా అని చెప్పేసి రాసిన అన్నీ కూడా కొట్టేస్తారు, తప్పవుతదని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే రాసిన వాళ్ళైతే కరెక్ట్‌గా ఉంటాయి. అంటే డేటా రిప్రజెంటేషన్ గానివ్వండి, ఫార్ములా రిప్రజెంటేషన్ గానివ్వండి, స్టెప్స్ రిప్రజెంటేషన్ గానివ్వండి, ఫైనల్‌గా వచ్చే ఆన్సర్ గానివ్వండి, కరెక్ట్‌గా ఉన్నవాళ్ళు. థియరమ్ పరంగా అయితే స్టేట్మెంటు విత్ ప్రూఫ్ కరెక్ట్‌గా ఉన్నట్టయితే, ఉంటే ప్రూఫ్ గనక ఉన్నట్టయితే, వాటన్నిటికి కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు పాస్ అయ్యేవాళ్ళు ఎలాగో పాస్ అవుతున్నారు. అయితే దీనికి గల కారణం ఏంటా అని అప్పుడు కమిటీ వాళ్ళు ఆహ్, మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిందేంటంటే, వీళ్ళు సరిగ్గా రాయలేదు. మధ్యలో ఏదో ఒక స్టెప్ మిస్ కొట్టేసి, డైరెక్ట్ స్టెప్స్ వేయటం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అప్పుడు చెప్పడం అయితే జరిగిందనమాట. ఓవరాల్‌గా అయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎప్పుడు పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్‌గానే ఉంటది. మరి ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి వచ్చేసరికి ఏంటంటే, మీరు గనక మ్యాథ్స్ అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వెషన్స్ రాయాలనుకోండి ఎస్ఐ క్వెషన్స్. సో 3½ క్వెషన్స్‌కి పర్ఫెక్ట్‌గా రాశారనుకోండి. మిగతా 1½ సగం సగం కరెక్ట్ అయినా కూడా పాస్ అవ్వడమే కాదండి ఎక్కువ మార్కులైతే వస్తాయి. షార్ట్ క్వెషన్స్ పరంగా అయితే షార్ట్ క్వెషన్స్ ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా ఉంటేనే మీకు మార్క్స్ అయితే పడటం అయితే జరుగుతది. లేకపోతే పడదు. ఏంటంటే వీళ్ళు షార్ట్ క్వెషన్స్ కూడా ఏం చేస్తున్నారంటే, షార్ట్ క్వెషన్స్‌లో ఇప్పుడు 10 క్వెషన్‌లు ఉంటాయనుకోండి. ఆ 10 క్వెషన్‌లో వచ్చేసరికి వీళ్ళకి అన్నీ వచ్చినయి ఉండవు మ్యాథమెటిక్స్ కాబట్టి. ఈ బాగా వచ్చిన క్వెషన్ ఏదైతే ఉంటదో దాని మీదే బాగా శ్రద్ధ చూపించి పేజీలు పేజీలు రాసేస్తున్నారు షార్ట్ క్వెషన్ కూడా. అలా చేస్తే దానికి ఎన్ని మార్కులు ఇస్తారో అంతవరకే ఇస్తారు. ఇప్పుడు చిన్న పిల్లోడు తినేది వేరే ఉంటది. పెద్ద పిల్లోడు తినేది వేరే ఉంటది. సో చిన్న పిల్లోడు తింటున్నాడు కదా అని చెప్పేసి బాగా బాగుంది కూర కదా అని చెప్పేసి తోట్లో పెట్టి తీస్తే ఏమవుద్ది? వామిటింగ్ అవుతది. అతని స్టామినాని బట్టి. ఇప్పుడు పెద్ద పిల్లోడు అనేది వచ్చేసరికి తినేవరకే తినవలసిన వరకు తినకుండా
మామూలుగా పైన తినేస్తే పడుతుందా, వీక్నెస్ వస్తుంది. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్కి ఎంత రాయాలి, షార్ట్ క్వశ్చన్స్కి ఎంత రాయాలి అనేది వచ్చేసరికి ఒక అవగాహన లోపం వల్లే ఇదంతా జరిగినట్టయితే అప్పుడు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా కొంతమంది అయితే ఏం చేశారంటే ఈ థియరమ్ స్టేట్మెంట్ షార్ట్ క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ థియరం ఇచ్చాడు అనుకోండి, రోల్స్ థియరంతో పాటు ప్రూఫ్ కూడా చేశారు. అసలు సిలబస్లోనే ప్రూఫ్ అనేది లేదా ఆ థియరంకి అప్పుడు దానికి కూడా వీళ్ళు ఇది చేయడం అయితే జరిగింది. అట్లాంటప్పుడు ఇప్పుడు సరే స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆ మార్కు 2 మార్కులు 3 మార్కులే ఉంటాయి మీకు నాకు తెలిసి షార్ట్ క్వశ్చన్స్. ఆ 2 మార్కులు వేస్తారు, ఇంకా ఎక్స్ట్రా వేస్తారా వేయరు కదా. సో ఎస్ఐ దాకే చూస్తారు. ఇంకా కొంతమంది ఏం చేశారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో బి క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇచ్చారు ఎస్ఐ క్వశ్చన్లో. ఇచ్చినప్పుడు ఫస్ట్లో క్వశ్చన్ ఏమో ఇందుట్లో రాసి, ఇంకోటి బి క్వశ్చన్ వచ్చేసరికి వేరే దాంట్లో రాసి ఈ 2 కలిపి రాస్తే వేస్తారా అని చెప్పేసి, అంటే ఇప్పుడు 1B కూడా రాశారు, చాయిస్ దాని కింద తీసుకొచ్చి దీని కింద పెట్టేసి బి క్వశ్చన్. ఇప్పుడు 2 క్వశ్చన్లు ఉన్నాయి, 1AB ఒకటేమో 5AB అనుకో, 5ABది చాయిస్ అనుకో, 1ABలో 1A కరెక్ట్గా రాసి బి తప్పు రాసి అది అటెంప్ట్ చేసి మళ్ళీ 5Aలో 5B కరెక్ట్గా వచ్చేతనికి 5A రాదు, 5A రాయకుండా 5B రాశాడు. ఇప్పుడు 1Aను 5B కన్సిడర్ చేస్తారా, చేయరు కదా. ఇప్పుడు దాని కింద ఉంది 1AB ఇలాగే. సో దాని ప్రకారమే రాయాలి, అదొకటి. ఇంకేంటంటే చాలామంది అంతా రాసినా కూడా చివరిలో రిజల్ట్ వచ్చేసరికి రిజల్ట్ పోతే 2 మార్కులు తీయటం అయితే జరిగింది, ఎప్పటి నుంచో జరిగేది. ఇక వచ్చేసరికి ఈ రిజల్ట్ పోవటం అనేది ఏంటంటే వీళ్ళు క్యాల్కులేటర్ ఎర్రర్ వల్ల ఆ టైంకి సిగ్నేచర్స్కో దేనికో దానికి వచ్చి పోవడం వల్ల ఇదంతా జరిగింది. అది కూడా దానివల్ల పోతే మాత్రం 2 మార్కులు పోయినాయి. స్టెప్స్లో ఎక్కడైనా మిస్ కొట్టి ఈ స్టెప్ ఇటు కాపీ కొట్టే అడవుల్లో చేసిన ఏమన్నా ఉంటే కనుక దానికి ప్రాబ్లం సగానికి సగం మార్కులు లెగిసిపోయాయి అనమాట. సో ఇలా ఉంది. కొంతమంది ఏంటంటే అండి నీట్నెస్ అనేది లేకుండా ఏంటంటే వాళ్ళ రోజున ఆన్లైన్ కరెక్షన్ ఉంది, ఆఫ్లైన్ కరెక్షన్ ఉంది. ఏదైనా ఇప్పుడు ఆఫ్లైన్ అన్న వాడు చూసి అర్థం చేసుకుంటాడు. ఆన్లైన్ వచ్చేసరికి ఏంటంటే స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేస్తే ఎలా ఉంటుంది, అది జిరాక్స్ లాగా ఉంటుంది. ఉంటే మరి ఇప్పుడు ఇమేజ్ కదా, అది స్కాన్ చేస్తే పీడిఎఫ్ కాదు కదా. మరి ఈ ఇమేజ్ వచ్చేసరికి దాన్ని ఏ ఎడిటర్ కూడా చేయదు కదా. అతను ఏం చేస్తాడు, అర్థం కానప్పుడు ఏం చేస్తాడు ఫ్యాకల్టీ. సో దానికి ఏం చేయాలో అర్థం కాక మార్కులు వేయరు. అది కరెక్ట్గా రాయొచ్చు, కానీ నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే దట్ ఆల్సో బికమ్స్ ఏ బిగ్ ప్రాబ్లం. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాథమెటిక్స్ పేపర్ వాల్యుయేషన్ ఇప్పటివరకు ఇలా జరిగిందంటే, సో ఈసారి కొత్తగా జరిగిద్దని నేనైతే భావించట్లా. కాకపోతే మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉండి సాల్వ్ చేయగల స్కిల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఈసారి న్యాయమే జరుగుతుంది ఎప్పుడు కూడా. మరి అట్లా బట్లా అరవకొరగా వచ్చేసరికి 1 day బిఫోర్ ఆల్ ఇన్ వన్లో ఎన్ని కాపీ బైహార్ట్ చేసేసి రాసిన వాళ్ళకి మాత్రం నేనైతే ఏం చెప్పలేదు. ఓవరాల్గా ఇది. సో ఈసారి కూడా ఇలాగే ఉండదు, ఎందుకంటే ఫ్యాకల్టీ ఎప్పుడు మారరు కదా, అదే శ్రమేణతో ఉంటారు. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఎప్పుడు సీనియర్ ఫ్యాకల్టీనే వేస్తారు, జూనియర్ ఫ్యాకల్టీని వేరు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్. ఓకేనా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు, ప్రెషర్ అంటానికి ఉండదు. ఓవరాల్గా ఇది. మరి మీరు ఎలా రాస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.